ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నిన్నటి దినాన కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి దేవుడిని ఆరాధించారా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశ్రయించిన గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనెను. మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరు బ్రతిమాలుకోవాలి? నాయకులనా, బంధువులనా, అన్నదమ్ములనా, అక్క చెల్లెలనా? పిల్లారా, వీళ్ళని బ్రతిమలాడితే నీకు పనులు జరగవు. నీ శ్రమ నుంచి నువ్వు బయటపడలేవు, నువ్వు కష్టాల నుంచి నువ్వు బయటపడలేవు. నువ్వు బతిమలాడుకోవాల్సింది ఎవరినంటే మన దేవుడైన యేసయ్యనే. హల్లెలూయా. నీకు ఏ శ్రమన ఉన్నాయి, ప్రాణానికి మించి సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధ ఉన్నాయి, అనారోగ్యం ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి, భూ తగాదాలు ఉన్నాయి. ఏది ఉన్నా కూడా నీవు దేవుణ్ణి బతిమలాడితే ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ కృంగిపోయినావా, శ్రమల్లో నువ్వు దిగులు పడుతున్నావా, భయపడకు. నిన్ను విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నీకు సహాయం చేయడానికి లైవ్ ద్వారా యొక్క వర్తమానాన్ని అందిస్తున్నాడు. ఎదుగో నీ పిల్లలను బట్టి నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, ఎదుగో నీ భర్తను బట్టి నువ్వు శ్రమ పడుతున్నావు. సహోదరే, దేవుణ్ణి బతిమలాడు, ఈ శ్రమ నుంచి ఆయన విడిపిస్తాడు. కనుక ఉదయకాలన దేవుని యొక్క మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచాడు. కాబట్టి అందరి తల్ల వంచి ప్రార్థన చేద్దాం. దయగల ప్రభా, ప్రేమల యేసయ్య, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ముఖ్యంగానైనా ఏక ప్రభా వాగ్దానం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఈ రోజునైనా అనారోగ్యంతో ఉన్నారో వారిని గాయపడిన చేతులతో ముట్టి స్వస్థపరచండి. కడుపు నొప్పితో, తలనొప్పితో, అయా ప్రభా వామిటింగ్స్, ఎవరైతే జ్వరాలతోనైనా బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయండి నా ప్రభా. చీకటి శక్తుల ద్వారా, అయా ఆ దురాత్మ శక్తుల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా ఎవరైతే పీడించబడుతున్నారో వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలిగిన గాక నా ప్రభా. ఇదిగో ఉదయకాల నా ప్రభా, యవనస్తులు ఉద్యోగ నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. వారి మీద నీ కనికరం నుంచి చక్కటి ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలైనా నీ సందులు మొరపెడుతున్నారు, వారికి నైనా గర్భఫలం దయచేయండి. ముఖ్యంగా నైనా ఈ ఉదయకాల నా ప్రభా, పుట్టినరోజు వివాహం దినం జరుపుకునే బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.